ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు. ఈ దిన వాక్యము యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడి వాక్యాన్ని దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కృపామయుడా, మా స్థుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళైన స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ చదవబడిన వాక్యముల మర్మాన్ని మేము గ్రహించి మేలు పొందుటకు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవబడిన వాక్యములు మనం చూసినట్లయితే మరి ఆ నినివే అనే పట్టణం వారు చేసినటువంటి పాపము నిమిత్తము దేవునికి కోపం వచ్చి మరి అక్కడ పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నట్టుగా అయితే వారు పశ్చాత్తాపం కలిగి ఉన్నందున కీడు చేయక మానేను అనేది మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆ నినివే పట్టణం వారికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అవకాశాన్ని వారు సద్వినియోగపరుచుకున్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. పశ్చాత్తాపం అనేది దేవుని కృపను తీసుకువస్తుందన్నమాట. అయితే ఇక్కడ యోనా గ్రంథంలో నినివే పట్టణం ఎంతో పాపములో జీవించింది అనేది మనకు తెలియజేస్తుంది. అలాగే దేవుడు వారి దుష్టత్వాన్ని చూశాడనమాట. భయంకరమైన దుష్టత్వంలో వారు ఉన్నట్టుగా చూశాడు. అయితే దేవుడు వారిని నాశనం చేయక ముందు ఏం చేశాడంటే ఒక్క అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఎవరి ద్వారా ఇచ్చాడంటే యోనా గారి ద్వారా హెచ్చరికని పంపించాడు. మీరు చేసినటువంటి దుష్టత్వాన్ని, పాపాన్ని మానుకోకపోతే కనుక, దుష్టక్రియలను మానుకోకపోతే మిమ్మల్ని నాశనం చేస్తానని దేవుడు యోనా ద్వారా పంపించిన ఆ హెచ్చరికను వారు విన్నట్టుగా మనము చూస్తామన్నమాట. వారు దాన్ని తేలిక తీసుకోకుండా ఏం చేశారంటే వాసముండి తర్వాత ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినట్లుగా మనము చూస్తున్నాము. అందుకే యోనా 3:10లో తన తీర్పును నిలిపివేసినట్టుగా మనము చూస్తామన్నమాట. అయితే దేవుడు మొదటగా మనం చూసినట్లయితే దేవుడు మన క్రియలను చూస్తాడు కదండి. మనం చేసే పనులను దేవుడు గమనిస్తూ ఉంటాడనమాట. వీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది దేవుడికి మన గురించి ప్రతి విషయం కూడా దేవునికి తెలుసు. ప్రతి వ్యక్తి గురించి ప్రతి దేశం గురించి ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఈ దేశం ఎలా ఉంది, ఈ మనుషులు ఎలా ఉన్నారు, ఈ వ్యక్తి ఎలా ఉన్నారు అనేది దేవుడికి ప్రతి విషయం కూడా తెలుసు అనమాట. అది గమనిస్తూ ఉంటాడు. వారు తమ చెడు మార్గాన్ని విడిచినట్లుగా దేవుడు చూశాడనమాట. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లుగా తమ చెడు నడతలను మానుకొనగా వారు విడిచిపెట్టినట్టుగా దేవుడు చూశాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మాటలను మాత్రమే కాదు కానీ మన జీవితం మారిందా లేదా అన్నదాన్ని కూడా చూస్తాడు. ఆయన మాటలను విన్నామా అంతవరకే ఉన్నదా, లేకపోతే మనలో ఏమైనా మార్పు వచ్చిందా కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ నినివే ప్రజలు ఏమయ్యారంటే నిజమైన మార్పు అక్కడ చూపించినట్లుగా మనము చూస్తాం అన్నమాట. వారు నిజంగానే మార్పు చెంది ప్రార్థనలు చేశారు, ఉపవాసాలు ఉన్నారు, ఆ పాపాన్ని విడిచిపెట్టారు. వారి పశ్చాత్తాపం హృదయపూర్వకమైనదన్నమాట. వాళ్ళ హృదయాంతరాల్లో నుంచి వాళ్ళు పాపాన్ని ఒప్పుకొని దేవుని చెంత పశ్చాత్తాపడ్డట్టుగా చూస్తాము. అలాగే దేవుడు ఎదుట నిజాయితీగా ఉన్నారు. ఈ క్వాలిటీస్ దేవునికి నచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఆయన ఇష్టపడ్డట్టుగా మనము చూస్తున్నాము. కేవలం ప్రార్థనే చాలదండి. ప్రార్థన అంటే మనం మారకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలదు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మన జీవితము మారాలన్నమాట. చెడు అలవాట్లు కూడా మనం వదిలిపెట్టేవారంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉంటాడు. రెండవదిగా నిజమైన పశ్చాత్తాపము దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. నిజంగా మనం కనుక పశ్చాత్తాపం కలిగి జీవించినట్లయితే, పశ్చాత్తాపంతో హృదయాన్ని దేవుని హృదయాన్ని కదిలించినట్లయితే ఆయన మన ఎడల ఎన్నో కార్యాలు చేసేవాడుగా మనం చూడొచ్చండి. నినివే ప్రజలు అయితే ఈ ప్రజలు ఉపవాసం చేశారు, వినయంగా దేవుని ఎదుట నిలిచారు.
మరి ఆ వార్త వినడంతో యోనా ద్వారా మరి ఆ మాటను వినడంతో వారు ఉపవాసం ఉండి వినయంగా దేవుని ఎదుట భయభక్తులతో నిలిచినట్టుగా చూస్తాము. తమ పాపాలన్నీ ఒప్పుకున్నట్టుగా చూస్తాము అన్నమాట. మరి వారికి దేవుడు అంటే మరి నిజంగా దేవుడు ఉగ్రతని రప్పించగలడు అని వారికి కూడా అర్థమైందనమాట. కాబట్టి తమ పాపాలన్నీ ఒప్పుకొని ఏం చేశారంటే ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు ఏం చేశాడంటే ఆ కోపంలో ఉన్నప్పటికీ వారి మార్పును చూసి ఆయన కరుణ చూపించాడు కదండి. వారి మీద ఎంత కృప చూపించాడు. అవును కదా. మరి ఎంతో కోపంలో వారు చెడు నడుస్తున్నారని, చెడు మార్గంలో ఉంటున్నారని, మరి దూషణ క్రియలు పాపాన్ని చేస్తున్నారని దేవుడు గ్రహించి వారి మీద కోపంతో ఉండి వారిని ఆ దేశాన్ని నాశనం చేయాలని చూచినప్పటికీ వారు పశ్చాత్తాపడి మారు మనసు కలిగినప్పుడు చూసి ఆయన ఏం చేశాడంటే తన కరుణను చూపించాడండి. మరి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని స్వభావం చూసారా ఎలా ఉందో. ఆయన తీర్పు తీర్చు దేవుడు మాత్రమే కాదండి, కృప కలిగిన తండ్రి కూడా. ఎంతో కృప, ఉచితమైన కృప. మనం ఏం చేయకపోయినా కూడా మనం దేవుడు మన యెడల తన ఉచితమైన కృపను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కదండి. మరి పశ్చాత్తాపము, దేవుడా నన్ను క్షమించయ్యా అని మనం కానీ ఒక మాట అనగలిగితే చాలు, ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడనమాట. మారిన మనసును ఆయన ఎప్పుడు కూడా తిరస్కరించేవాడు కాదు. మనసు మార్చుకున్నామంటే మనము దేవుని వైపు తిరిగామంటే ఆయన నా బిడ్డ నా దగ్గరికి వస్తున్నాడని మనల్ని క్షమించే దేవుడుగా, తల్లిదండ్రులు క్షమించకపోయినా మరి ఎవ్వరు క్షమించకపోయినా దేవుడు మరి క్షమించే దేవుడుగా, ఏ పాపాన్నైనా కూడా క్షమించే దేవుడుగా ఉన్నాడనమాట. మనమైతే ఒప్పుకొని ఆయన వద్ద నిలబడగలగాలండి నిజాయితీగా. మూడవదిగా దేవుని కృప తీర్పును నిలిపివేసింది. మనం చూసిన వాక్యంలో కదండి. మరి తాను చేయదమని చెప్పిన కీడును చేయక మనస్సు మార్చుకున్నాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు మరి. అవును కదా. మరి ఎంత పాపం చేస్తున్నారు, మరి దేశాన్ని నాశనం చేయాలనుకున్న దేవుడు మరి వారు మరి ఆ తీర్పును కూడా మరి దేవుని కృప ఏం చేస్తుందంటే ఆ తీర్పును కూడా నిలిపివేసినట్లుగా మనము చూస్తాము. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపి మారితే మాత్రం క్షమించే దేవుడు ఉంటాడు. మనలో ఉన్న పాపాన్ని అండి ఆయన మరి ద్వేషించేది, మనల్ని కాదు. మరి ఆ పాపాన్ని మనం తీసేసుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డలుగా స్వీకరించే దేవుడుగా ఉన్నాడు. మరి నినివే నాశనం కావాల్సిన పట్టణం కదా, మరి కానీ పశ్చాత్తాపం వల్ల అది రక్షించబడినట్టుగా చూస్తాం కదండి. వాళ్ళు పశ్చాత్తాపం కలిగి ప్రార్థనలు చేసి మరి దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి జీవించిన వారుగా మరి ఉన్న సందర్భంలో మరి దేవుడు ఆ పట్టణాన్ని మరి నాశనం చేయకుండా, కీడు రాకుండా మరి రక్షించబడినట్లుగా మనం చూస్తామన్నమాట. అయితే మన జీవితంలో కూడా కుటుంబ సమస్యలు, ఆత్మీయ బలహీనత ఉంటుంది. పాపం అనే బంధకాలు కూడా మనకి ఉంటాయండి. మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. మరి కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు కానీ, మరి ఈ బలహీనతలు, ఎన్నో ఆత్మీయ బలహీనతలు ఉన్నా కానీ, మరి ఈ పాప బంధకాలు మన వెంటాడుతూ ఉన్నా కానీ, మరి ఇవన్నీ కూడా దేవుని దగ్గరకు మనం తిరిగి వస్తే అవన్నీ కూడా ఏమవుతాయి? పోతాయండి కదా. మరి అది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట దేవునిలో ఉన్నప్పుడు. మరి మన జీవితానికి దేవునికి అర్పించుకున్నప్పుడు ఈ సమస్యలు అనేవి పోతాయి, బలహీనతలు పోతాయి, ఆత్మీయ బలహీనత పోయి మరి ఆత్మీయంగా మనం బలపడే వాళ్ళముగా ఉంటాం. పాప బంధకాల నుంచి విడిపింపబడతాము. మరి కుటుంబ సమస్యల నుంచి బయటకు వస్తాం, ఎందుకంటే శాంతి సమాధానము కలిగి జీవిస్తామన్నమాట. మరి ఇలాంటి దేవుడిని కలిగి ఉండడం కదండి. మరి ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. మరి మంచి ఒక అవకాశాన్ని ఇచ్చినందువల్ల మరి ఈ నినివే పట్టణము మరి కీడు నుంచి తొలగి మరి క్షమించబడి ప్రజలంతా కూడా జీవించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. అయితే యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో మనకి ఒక 3 గొప్ప సత్యాలు మనం చూడగలుగుతున్నాము. ఏంటంటే దేవుడు మన జీవితాన్ని గమనించేవాడుగా ఉన్నాడు కదండి. మన జీవితాన్ని ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఈ వ్యక్తి ఎలాంటి వారు, ఏం చేస్తున్నారు అని ఆయనకి మనము విధేయత కలిగి ఉండాలన్నమాట. ఆయన గమనించేవాడుగా, దేవుడు మన జీవితాన్ని గమనించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దేవునికి
మన జీవితాన్ని అర్పించుకోవాలని నిజమైన పశ్చాత్తాపం దేని కృపను తెలియజేస్తుంది కదా. నిజంగా మరి నినివే ప్రజలు పశ్చాత్తాపం కలిగి జీవించినందువల్ల వారు అపాయం నుంచి బయటపడ్డట్టుగా ఆయన కృప, దేవుని కృప అక్కడ మనకి కనిపిస్తూ ఉందన్నమాట. దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. మనం ఎలాంటి పాపం చేసినా కూడా అయ్యా నన్ను క్షమించని మన పశ్చాత్తాపం కలిగి అడిగినట్లయితే ఆయన మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు, అక్కను చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. ఎలాంటి అపాయం మన దగ్గరికి రాకుండా చేసే దేవుడుగా కూడా ఉన్నాడనమాట. అయితే ఆయన ఉగ్రత మన మీదకు రాకముందే మనం ఏం చేయాలంటే ఈరోజు మనం కూడా దేవుని వైపు తిరగవలసిన వాళ్ళంగా ఉన్నామండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి పాపమును విడిచి నిజమైన మార్పుతో ఆయన దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు ఆయన కృపను మన మీదకి ఇచ్చేవాడుగా ఉన్నాడు, చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన ఉచితమైన కృప మనం చేసిన క్రియల వల్ల కాదండి, మరి ఆయన కృపని మన మీద చూపించేవాడుగా దేవుడు ఉన్నాడు. ఎంత దయ కలిగిన దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మరి అలాంటి దేవుడిని కలిగి ఉంటాం మన అదృష్టం కదా, ఆయన బిడలుగా ఉంటాం మన అదృష్టం కదా. మరి ఈ వాక్యాన్ని మరి దేవుడిచ్చినటువంటి ఈ నినివే ప్రజలకి మరి కీడు లేకుండా మరి వాళ్ళని క్షమించిన విధానాన్ని బట్టి మరి దేవుని ఎడల మనం కూడా మరి మనల్ని మనం మార్చుకొని మన జీవితాలను మార్చుకొని పశ్చాత్తాపం కలిగి మనం కూడా రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆయనలోకి రావాలని కదా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకునే వారంగా ఉన్నామా? అవునండి. మనం పాపంలో ఉన్నట్లయితే ఆ పాపాన్ని మనము తొలగించుకునే వారంగా ఉన్నామా? దేవుని దగ్గర ఒప్పుకునే వారంగా ఉన్నామా? ఒక అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. మరి అవకాశాన్ని మనం వినియోగించుకొని సద్వినియోగపరచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, కృపామయుడ, మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు వందనాలయ్యా. ప్రభువా, మా తప్పులను క్షమించుము, మా హృదయాలను మార్చుము, నీ చిత్త ప్రకారము జీవించటకు మాకు సహాయం చేయము. అలాగే మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటకు మీ కృప దయచేయమని ప్రభాతాన్ని నాయన నీనివే పట్టణ ప్రజలు మరి ప్రభాతాన్ని మరి భయంకరమైన పాపంలో ఉన్న కీడు నుంచి తప్పించుకొని ప్రభావనయ్యా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు సద్వినియోగపరచుకున్నారు ప్రభా. ఇదిగో ప్రభాతండి, అలాంటి జీవితాన్ని మేము కూడా మాలో ఉన్న పాపాలు మేము కడిగేసుకుని తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకొని మీ అంద భక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఇదిగో ప్రభా జీవించటకు నాయన మీ కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.